రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వము పూర్తిగా ట్రంప్ చెప్పు చేతల్లో నడుస్తుందనే విధంగా మాట్లాడడం అనేటువంటి జరిగింది. ప్రధానమంత్రి మన మన దేశ ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంప్కి కింద పనిచేస్తున్న విధంగా మాట్లాడారు. అదేవిధంగా ఈ ఈ ఈ ప్రధానమంత్రిని 140 కోట్ల మంది ఎన్నుకున్నది భారతదేశాన్ని పరిపాలించమని అయితే ఆయనేమో ట్రంప్ ఆదేశాన్ని పాటిస్తూ దేశాన్ని నడిపిస్తున్ననే విధంగా ఆయన చెప్పడం జరిగింది. పహల్గామ్ అటాక్ పైన కూడా ఏదైతే యుద్ధం ఆపివేయబడిందో భారత ప్రభుత్వం ద్వారా దాన్ని కూడా ఉటంకిస్తూ ఆయన ఏదైతే విషయం ఉందో ఆ విషయం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా ట్రంప్ మాట కనుక మోదీ ఇన్నట్లయితే 25% విధించినటువంటి పన్ను 50% చేరడం ఎట్లా అవుతుంది? అది సాధ్యమేనా? తన ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే ట్రంప్ పన్ను తగ్గిస్తాడు కదా, లేకుంటే తక్కువ పన్ను విధిస్తాడు. అంతేగాని ఎక్కువ ఎందుకు విధిస్తాడు? డబుల్ ఎందుకు విధిస్తాడు? ఎందుకు ప్రతిసారి వార్నింగ్ ఇస్తాడు భారత ప్రభుత్వానికి రష్యన్ దగ్గర ఆయిల్ కొనొద్దనని? ఆ రకంగా ఆయిల్ కొనడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఎందుకు ఆ రకంగా మాట్లాడతాడు? అంటే భారత ప్రభుత్వం వింటలేదనే కదా. అయితే ఇంకో రకంగా ఆలోచిస్తే నిజంగా ఆ రేవంత్ రెడ్డి అంటున్నది నరేంద్ర మోదీ ట్రంప్ మాటలు వింటుండేనా, లేకుంటే రాహుల్ గాంధీ ట్రంప్ మాటలను ప్రచారం చేస్తుండేనా అనేటువంటిది కూడా నాకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ కంటే రాహుల్ గాంధీనే ట్రంప్ మాటలను భారత ప్రజలకు ఎక్కువ చెప్పడం జరుగుతుంది. ట్రంప్ ఏం చెప్పినా దాన్ని రాహుల్ గాంధీ ఈ ప్రచారంలో విపరీతంగా చేస్తున్నాడు. కానీ నరేంద్ర మోదీ ఏ రోజు కూడా పెద్దగా మాట్లాడింది లేదు. ప్రత్యేకంగా డైరెక్ట్గా ట్రంప్ని సంబోధిస్తూ చాలా తక్కువ మాట్లాడడం జరిగింది. కానీ ట్రంప్ మాటను ప్రతిసారి ఉటంకించి ఉదయం నుండి రాత్రి వరకు చాలాసార్లు ప్రస్తావించినటువంటి వ్యక్తుల్లో రాహుల్ గాంధీ ఒకడు. కానీ ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడేమో ట్రంప్ మాటలను మోదీ వింటున్నట్టు చెప్తాడు. కానీ ట్రంప్ మాటలను ప్రచారం చేస్తున్నది మాత్రం వీళ్ళ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీనే. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కాకపోతే ఇది సోషల్ మీడియా యుగము. ఎవరేం చెప్పినా కానీ వింటున్నట్టే ఉంటారు. కానీ జనాలు తమ సొంత ఆలోచన కలిగి ఉంటారు. ఆలోచన చెప్పిన ప్రతి విషయాన్ని నమ్మరు గుడ్డిగా. అందరికీ అన్ని విషయాల మీద అవగాహన పెంచుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఏ పడితే అవి నమ్మరు. అట్లా నమ్ముతారనుకొని చెప్తే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే తీసుకున్నట్టు అవుతుంది అనేటువంటిది నా ఆలోచన.